నమస్తే, నా పేరు బాలకృష్ణ. క్యూటీవీ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. స్థానిక ఏసీ కళాశాలలో నేడు ఘనంగా ప్రారంభమైన మ్యాథమెటికల్ జాతీయ స్థాయి సెమినార్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమం చేపడతాం. సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్. బకాయి వేతనాలు చెల్లించాలని కోరుతూ కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించిన ఐకేపీ ఉద్యోగులు. స్థానిక ఏసీ కళాశాలలో నేడు మ్యాథ్స్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో జాతీయ స్థాయి సెమినార్ ప్రారంభమైంది. నేడు రేపు 2 రోజుల పాటు జరిగే ఈ సెమినార్లో మ్యాథమెటిక్స్ ప్రస్తుత పరిస్థితులు, భవిష్యత్తులో కలిగే అవకాశాలు అనే అంశంపై పలువురు ప్రముఖులు ప్రసంగిస్తారని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ఎమ్మెల్సీ లక్ష్మణరావు మాట్లాడుతూ, సుదీర్ఘ చరిత్ర కలిగి ఎందరో గొప్పవారికి విద్యా బోధన చేసిన ఈ కళాశాలలో సెమినార్ నిర్వహించడం ఆనందంగా ఉన్నదన్నారు. ఈ సందర్భంగా ఏసీ కళాశాల ప్రిన్సిపల్ ముత్యం మీడియాతో మాట్లాడారు. 130 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన కళాశాలలో విద్యార్థులకు కేవలం విద్యా బోధనే కాక విద్యానంతరం వారు మెరుగైన ఉపాధి అవకాశాలు పొందడానికి అవసరమైన శిక్షణ అందించడానికి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ రోజు నిర్వహిస్తున్న జాతీయ సెమినార్ లో ఎందరో ప్రముఖులు మ్యాథ్స్ లో మెలకువలు అందజేయనున్నారని, ఇవే కాక విద్యార్థులను పోటీ పరీక్షలకు సిద్ధం చేయడానికి ఇప్పటి నుండే శిక్షణ అందజేయనున్నామన్నారు. మెరుగైన విద్యను అందించేందుకు తమ కళాశాల అధ్యాపక బృందం ఎల్లప్పుడూ సంసిద్ధంగా ఉంటుందని ప్రిన్సిపల్ తెలిపారు. చరిత్ర కలిగినటువంటి కళాశాల, మరి కళాశాలలో అనేకమైనటువంటి కార్యక్రమాలు, మరి ముఖ్యంగా యూజీసీ వారి యొక్క ఆధ్వర్యంలో నేషనల్ సెమినార్స్ కండక్ట్ చేస్తామన్నాం. మొట్టమొదట మ్యాథ్స్ డిపార్ట్మెంట్ వారు ఈ యొక్క నేషనల్ సెమినార్ని కండక్ట్ చేస్తామన్నారు. ఈ సెమినార్కు మరి అతిథులు, పెద్దలు, చాలామంది ఉపన్యాసకులు ఈ కార్యక్రమానికి వచ్చి ఉన్నారు. ఈ కార్యక్రమం ఆంధ్ర క్రైస్తవ కళాశాలలో జరగడం అనేటువంటిది ఇది గొప్ప అదృష్టంగా భావించి మన కళాశాల యొక్క వైభవాన్ని, మరి విద్యార్థులకు ముఖ్యంగా ఈ యొక్క పాఠ్యాంశాలకు సంబంధించిన విషయాలే కాకుండా సబ్జెక్టుకు సంబంధించినటువంటి లేటెస్ట్ ట్రెండ్స్ ఏ విధంగా విద్యార్థులకి అందించాలనేటువంటి ఉద్దేశంతో అధ్యాపకుల యొక్క సదస్సును ఏర్పాటు చేశాం. ఈ సదస్సు ద్వారా అనేక మంది విద్యార్థులు మంచి అనుభూతిని పొంది మంచి సబ్జెక్టుని సంపాదించి మంచిగా పాఠాలు నేర్చుకొని ఆంధ్ర క్రైస్తవ కళాశాలలో మరి అత్యధికమైనటువంటి రిజల్ట్స్ మాకు రావాలని విద్యార్థులు బాగా చదువుతున్నారు. కళాశాలలో అధ్యాపకులు బాగా పనిచేస్తూ ఉన్నారు. కళాశాల యొక్క వైభవాన్ని తిరిగి తీసుకురావడానికి మేము చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగం. కాబట్టి మున్ముందు కళాశాలలో ఇంకా ఎక్కువ మంది విద్యార్థులు చేరి కళాశాల యొక్క అభివృద్ధిని ఎక్కువగా మేము చూడాలని ఆ విధమైనటువంటి బంధాలు ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మరి ఈ సంవత్సరం 3200 మంది విద్యార్థులు చేరటం అనేటువంటిది ఒక గొప్ప మరి కార్యక్రమం. అంతేకాకుండా నెక్స్ట్ ఇయర్ ఇంకా ఒక 1000 స్టూడెంట్స్ ఎక్కువ వస్తారని చెప్పి మేము ఆశపడతా ఉన్నాము. అందులో భాగంగా మరి కళాశాలలో స్టడీ అవర్స్, మరి స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్, తర్వాత రెమిడియల్ క్లాసెస్, తర్వాత గ్రూప్ 1, గ్రూప్ 2 బ్యాంక్ టెస్టులు, ఆర్ఆర్బి టెస్టులు, తర్వాత ఎస్ఐ టెస్టులకు సంబంధించినటువంటి కోచింగ్ కూడా స్టార్ట్ చేశాం. అంతేకాకుండా ఆయా డిపార్ట్మెంట్స్కి సంబంధించినటువంటి విజ్ఞానానికి సంబంధించినటువంటి విజ్ఞాన యాత్రలు, ట్యుటోరియల్ క్లాసెస్, తర్వాత అన్నీ కూడా కండక్ట్ చేసి విద్యార్థులకు సంపూర్ణమైనటువంటి విద్యను అందిస్తూ ఉన్నాం. ఈ సంవత్సరం కాలేజీలో 100% రిజల్ట్స్ వస్తాయని చెప్పి అధ్యాపకులు మేమందరం కూడా చాలా ఆశగా, ఉత్తేజంగా ఉన్నాం. మరి ముఖ్యంగా విద్యార్థులు ఆంధ్ర క్రైస్తవ కళాశాలలో చాలా ఉత్సాహంగా, ప్రోత్సాహంగా ఉన్నారు. వారి యొక్క ఉత్సాహం, ప్రోత్సాహం మాకు ఎంతో ఆనందం వేస్తుంది. కాబట్టి పీజీ డిపార్ట్మెంట్స్లో ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ర్యాంకులన్నీ కూడా మా కళాశాలకే వస్తున్నాయి. కాబట్టి అది చాలా గొప్ప మరి అదృష్టం. నేడు స్థానిక కొత్తపేటలోని సిపిఐ కార్యాలయంలో వామపక్ష పార్టీల జిల్లా స్థాయి కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలు, రైతు ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి ప్రధానంగా చర్చించారు. ఎన్నికల హామీలను నెరవేర్చకుండా పండించిన పంటలకు కనీసం గిట్టుబాటు ధరలు కూడా కల్పించకుండా ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను వారు తీవ్రంగా వ్యతిరేకించారు. సిపిఐ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. ఈ నెల 13వ తేదీన వామపక్షాల ఆధ్వర్యంలో సిపిఎం కార్యాలయంలో
సమావేశం జరగనున్నదని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను అడ్డుకునేందుకు ఈ సమావేశంలో కార్యాచరణ రూపొందించుకుంటామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నిలుపుకోవడంలో పూర్తిగా విఫలం చెందిందని, కనీస మద్దతు ధరలు కూడా లేక రైతులు ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నారన్నారు. వీటికి వ్యతిరేకంగా వామపక్ష పార్టీలు ఉద్యమం చేయడానికి సన్నద్ధమవుతున్నాయని ఆయన అన్నారు. పార్టీల జిల్లా స్థాయి సమావేశం సిపిఐ కార్యాలయంలో జరిగింది. ఈ నెల 13వ తేదీన వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో సిపిఎం కార్యాలయంలో సభ నిర్వహించాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. ఈ సభలో ప్రధానంగా కేంద్రంలో, రాష్ట్రంలో అక్కడ నరేంద్ర మోడీ, ఇక్కడ చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలు, ప్రజా వ్యతిరేక విధానాలు, అన్ని వర్గాల ప్రజలకి వ్యతిరేకమైనటువంటి విధానాలకు నిరసనగా ఈ సభని నిర్వహించబోతా ఉన్నాం. ఎన్నికల్లో రాకముందు నరేంద్ర మోడీ చేసినటువంటి వాగ్దానాలు కానీ, అధికారంలోకి రాకముందు తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు ప్రచారం సందర్భంగా నిర్వహించినటువంటి వాగ్దానాలన్నింటిలో వైఫల్యానికి చెందినటువంటి దానికి నిరసనగా ఈ సభ నిర్వహించి ఆ తర్వాత భవిష్యత్ కార్యాచరణని వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో నిర్వహించబోతా ఉన్నాం. ప్రభుత్వాలకి, బూర్జువా పార్టీలకి ఎన్నికలు అయిపోయిన తర్వాత వాగ్దానాలను మర్చిపోవటం అలవాటుగా మారిపోయినటువంటి ఈ నేపథ్యంలో ఇచ్చిన వాగ్దానాలని నెరవేర్చేదాకా రోడ్ల మీద కూడా ఆయా పార్టీలని, నాయకులకు సంబంధించినటువంటి నేతల్ని నిలయటం కోసం కావాల్సినటువంటి చైతన్యాన్ని ప్రజల్లో తీసుకురావడం కోసం కావాల్సిన పద్ధతుల్లో వామపక్ష పార్టీల ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది. అందులో భాగంగా జరిగేటటువంటి 13వ తేదీ జరిగేటటువంటి సభలో అన్ని వర్గాల ప్రజలు పాల్గొని జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. బకాయి పడిన వేతనాలు చెల్లించాలని గత 87 రోజులుగా ధర్నాలు చేస్తున్న ఐకేపీ యానిమేటర్లు నేడు కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించారు. అధిక సంఖ్యలో ఉద్యోగులు ఈ ముట్టడి కార్యక్రమంలో పాల్గొన్నారు. కలెక్టర్ కార్యాలయం ఎదుట రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వ తీరుకు నిరసనగా నినాదాలు చేశారు. ప్రభుత్వ పథకాలను ప్రజలందరికీ చేర్చే తమకు 15 నెలలుగా వేతనాలు చెల్లించకుండా తమ కుటుంబాలు రోడ్డున పడేలా చేయడం బాధాకరమని ఉద్యోగులు వాపోయారు. ఈ సందర్భంగా మీడియాతో ఐకేపీ ఉద్యోగిని లక్ష్మి మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద ఈ నిరసనను నిర్వహిస్తున్నామని, ఇన్ని రోజులుగా తాము దీక్షలు చేస్తున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ వేతనాలు అందజేయాలన్నారు. తమ సమస్యలు పరిష్కరించే వరకు దీక్షలు ఆపేది లేదని, ప్రభుత్వం స్పందించుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. 86 రోజులుగా రాష్ట్రంలో ఐకేపీ యానిమేటర్లు సమ్మె చేస్తూ ఉన్నారు. కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. ఈ రోజుకి ఐకేపీ యానిమేటర్లు ఈ విధంగా సమ్మె చేస్తున్నా కానీ, ఎన్నో కలెక్టరేట్ ముట్టడులు చేసినా కానీ, ఈ విధంగా రోడ్డెక్కి మహిళా సాధికారత అన్న ప్రభుత్వం ఈరోజు మహిళలను రోడ్ల మీద ఈ విధంగా రోదం చేస్తున్నా కూడా పట్టించుకోని పరిస్థితిలో ఉంది. వెంటనే ప్రభుత్వం స్పందించాలి. అదేవిధంగా ఈరోజు అన్ని కలెక్టరేట్ల వద్ద కూడా 10వ తారీఖు వివో ఓబీతో మద్దతుగా ధర్నా చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ చేపట్టిన ధర్నాని జయప్రదం చేయబోతా ఉన్నారు. అదేవిధంగా కలెక్టర్లు కూడా స్పందించి వెంటనే మా వినతిని వీడియో కాన్ఫరెన్స్లో తెలియచేయాలని, అదేవిధంగా వెంటనే ప్రభుత్వం స్పందించాలి. వీళ్ళు అనుకుంటున్నారు, పీడీలు కానీ మొన్న సీఈఓ కూడా వీడియో కాన్ఫరెన్స్లో చెప్పాడు, వీళ్ళకి కమిషన్ తప్ప మేము ఏమీ ఇవ్వము, వీళ్ళు ఎన్ని రోజులు చేసినా కానీ మాట్లాడుతూ ఉన్నాడు. కానీ ఈరోజు వివో ప్రెసిడెంట్లు కూడా మాకు మద్దతుగా వస్తూ ఉన్నారు. వివో బుక్స్, వివో ఫోన్లు ఇచ్చేయమని చెప్పి ఏపీఎంలు కూడా మా మీద ఒత్తిడి తీసుకొస్తూ ఉన్నారు. ఏపీఎంల ఒత్తిడిని, సీసీల ఒత్తిడిని కూడా తగ్గించుకోవాలని, తగ్గించుకోకపోతే వెంటనే వాళ్ళకు కూడా తగ్గి చెప్తామని, అది కూడా వివో ప్రెసిడెంట్లతో మద్దతుగా మేము రేపటి నుంచి ధర్నాన్ని చేపట్టబోతా ఉన్నాము. వివో ప్రెసిడెంట్లు కూడా గ్రామ పంచాయతీల నుంచి టెంట్ల వద్దకు తీసుకొచ్చి వాళ్ళతో కలిసి ధర్నా చేపట్టబోతా ఉన్నాము. అసెంబ్లీ సమావేశాల వరకు కూడా మేము దీన్ని కొనసాగించి మా సమ్మెను విజయవంతం చేస్తామని, అసెంబ్లీ సమావేశాల లోపు వెంటనే ప్రభుత్వం స్పందించి మాకు వెంటనే ఇవ్వాల్సిన జీతాలు ఇవ్వాలని కోరుతా ఉన్నాం. స్థానిక ఏటి అగ్రహారంలోని రామనామ క్షేత్రంలో రామకోటి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. దీనిలో భాగంగా నేడు కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. రామనామాన్ని 1,000 సార్లు రాయడం వలన మహాపాతకాలు నశిస్తాయని పురాణాలు ఉవాచ. అందుకే సామూహికంగా రామనామాన్ని జపిస్తూ మానసిక, ఆధ్యాత్మిక లబ్ధి చేకూర్చేందుకే
ప్రతి సంవత్సరం రామనామ క్షేత్రంలో ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. परकाय प्रवेश आकाश गमनादि चतुष्षष्ठी विद्या विनोद विलास विराजिते हरिओमन्त्रोत्राख्य षोडशगोपालापालिते सावित्री सज्जवरणेन श्री प्रभवादी श्री षष्ठी सुवर्णामध्ये श्री जैनाम संवत्सरे दक्षिणायने हेमन्त ऋतु मार्गशीर्षमासे कृष्णपक्षे चतुर्थायां वासरः वासरतु सौम्यवासरे शुभनक्षत्र शुभयोग शुभगण शुभमुहूर्त एवं गण विशेष विशिष्टायां शुभदितो यजमानस्य मम आमोद प्रमोद सम्मोद गुरु राजा रामचंद्र भगवान की QTV న్యూస్ లో ఇప్పుడు చిన్న విరామం.